140 కోట్ల మంది చూపంతా ఇవాళ జరిగే టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పైనే ఉంది. మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్న ఈ మ్యాచ్ గెలవాలని సగటు భారతీయుడు కోరుకుంటున్నాడు. ప్రస్తుతం టీమిండియా మంచి ఫామ్లో ఉందని శ్రీకాకుళంలోని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. భారత్ మొదటి బ్యాటింగ్ చేస్తే 200కు పైగా టార్గెట్ ఇస్తే విజయం మన ఖాతాలో పడుతుందని చెప్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. మరికొన్ని గంటల్లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో ఇండియా అనేది న్యూజిలాండ్తో తలపడబోతుంది. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే టీ20 వరల్డ్ కప్లో ఏ మ్యాచ్ కూడా ఇండియా అనేది న్యూజిలాండ్పై గెలిచింది లేదు. ఇండియా ఏ విధంగా ఆడితే బాగుంటుంది, ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్తే బాగుంటుంది ఏంటనేది, అసలు ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ మనతో ఉన్న క్రికెట్ ప్రియుల్ని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నించేద్దాం. మనం ఆల్రెడీ అంటే ప్రతిసారి మనం ఎక్కడ మొత్తం మ్యాచ్ అన్ని కొడుతున్నాం కానీ లాస్ట్లో పోతుంది. ఈసారి ఏంటంటే ఆల్రెడీ ముందులోనే మనది పోయింది కాబట్టి ఈసారి చూడవలసిన లేదు. అన్ని ఈ మ్యాచ్ కూడా మనమే కొడతాము. ఇది మంచి టీం. ఆల్రెడీ న్యూజిలాండ్ వాళ్ళకి తెలుసు మనది అలర్ట్ టీం అనేది. వాళ్ళు బౌలింగ్ బ్యాటింగ్ వాళ్ళది ఇప్పుడు పెంచుకున్నారు కాబట్టి మనది ఆల్రెడీ మన మీద చాలా అంచనాలు ఉన్నాయి. ఆడుకున్నాం ఈజీగా వాళ్ళ మీద మనం చేసిన మ్యాచ్ మనదే అవుతుంది, ఇది చేసిన మనదే అవుతుంది విజయం. మనకి ఇంకేంటంటే బౌలింగ్ కూడా బుమ్రా గట్టి ఉన్నాడు కాబట్టి అందరూ బాగా వేస్తున్నారు, బాగా ఆడుతున్నారు. ఆల్రౌండర్స్ ఉన్నారు. అక్షర్ పటేల్ మళ్ళీ రిప్లై వచ్చారు. సో నెక్స్ట్ మన ఓపెనర్ బ్యాట్స్మెన్ పేరైతే సంజు శాంసన్ కూడా ఈ మధ్యన ఫామ్లోకి వచ్చాడు. దాంట్లో చూడవలసిన లేదు. అభిషేక్ శర్మ కూడా ఇవాళ ఆడితే ఇంకా వన్ సైడ్ అయిపోతుంది మ్యాచ్. అందులో తిరిగేలేదు. పాజిటివ్ వైబ్సే ఉన్నాయి మనకి. ఎందుకంటే విన్నింగ్ పర్సెంట్ మనకి ఎక్కువ ఉంది న్యూజిలాండ్తో. బట్ లాస్ట్ ఇయర్ 2025 ఛాంపియన్ ట్రోఫీ కూడా మనం ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్తో గెలిచాము. బట్ ఈసారి అభిషేక్ శర్మ ఫామ్ అనేది మనకు చాలా ఇబ్బంది పెడుతుంది మనకి. ఎందుకంటే బిఫోర్ వరల్డ్ కప్ అతను మంచి ఫామ్లో ఉన్నాడు. ఆఫ్టర్ వరల్డ్ కప్ అనేది రన్నింగ్ వరల్డ్ కప్లో చాలా మ్యాక్సిమం మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు అతను. సో అతను ఈరోజు కొంచెం ఫామ్ అందుకుంటే ఇండియాకి విన్నింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఆటోమేటిక్గా నెక్స్ట్ ఆపోజిట్ టీం అనేది ఓపెనర్స్ అండ్ వికెట్ కీపర్ ఉన్నాడు న్యూజిలాండ్. వాళ్ళిద్దరిని ఓపెనర్స్ అంత వేగంగా అవుట్ చేస్తే మనకి విన్నింగ్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ బాల్ నుంచి అటాకింగ్ గేమ్ ఆడుతున్నారు వాళ్ళు. సో వాళ్ళిద్దరిని చాలా వేగంగా అవుట్ చేస్తే ఇండియాకి పవర్ ప్లే రన్ అనేది కరెక్ట్ చేయడం అవుతుంది. మన అభిషేక్ శర్మ ఫామ్లోకి వచ్చి ఈ బ్యాటింగ్ మన స్ట్రెంత్ కాబట్టి మన టీంకి సంబంధించి బ్యాటింగ్లోని ప్రతి ఒక్కరు కూడా స్ట్రైక్ రేటు 150 నుంచి 200 మధ్య ప్రతి బ్యాట్స్మెన్ కూడా ఉంచుకొని బ్యాటింగ్ చేసి టార్గెట్ 250 వరకు ఇవ్వగలిగితే, అలాగే ఫీల్డింగ్లో కూడాను చక్కగా ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటే తప్పనిసరిగా మన ఇండియా టీము విన్ అవుతుంది. అలాగే కాన్ఫిడెన్స్ ఒకరిద్దరు ప్లేయర్లో వరుణ్ చక్రవర్తి కాన్ఫిడెన్స్ మొన్న మ్యాచ్లో తగ్గింది. ఆయనది వికెట్ అయితే ఒకటి తీశారు కానీ రన్స్ ఎక్కువ ఇచ్చారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసి అందులో కోచ్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ప్లేయర్స్లో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తే తప్పనిసరిగా మన ఇండియా విన్ అవుతుంది. చిన్న మిస్టేక్స్ కొంచెం కాన్ఫిడెన్స్ పెంచుకొని ఆడితే మాత్రం ఖచ్చితంగా విన్నింగ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. 250కి ప్లస్ టార్గెట్ ఇచ్చినట్టయితే గెలవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ వరల్డ్ కప్ అయితే మాత్రం ఖచ్చితంగా మందే అనేటటువంటి ధీమా క్రికెట్ ప్రియులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ లక్ష్మణ్తో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం.